తర్వాత డే 1 నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి సంతాపం ప్రకటించాను. ఎందుకు ఒక పరిచయస్తుడిగా ఆయన ముఖ పరిచయం ఉంది, ప్రత్యక్షంగా కలిసాం, డిబేట్లు చేసాం. ఆకస్మికంగా మరణించాడు, సంతాపం ప్రకటిస్తాం, అయిపోయింది. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దాన్ని చిలువలు పలువలు చేసి ఉదయం 8ంటికి పెట్టాడు, 9ంటికి పెట్టాడు, ఇలా ఈయన ఇప్పుడు రాజబడవ ఈయన కూడా మాట్లాడాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్కడ జరిగింది ప్రమాదమో హత్యో తెలియకుండా హత్య అని నిర్ధారణ చేసేసి అక్కడ మా పేర్లు తీసి మా మీదకి రెచ్చగొట్టారు. అలాగే పోలీసులని కూడా ఒత్తిడి పెట్టారు, ప్రెజర్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, చాలా సింపుల్గా తేల్చాల్సిన విషయాన్ని కాంప్లికేటెడ్గా మార్చి వెనకాల సీసీ ఫుటేజ్లన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి చనిపోయిన తర్వాత ఆయన మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ జరిగే పరిస్థితి ఫేస్బుక్లో. బట్ ఎట్లా అంటే ఓకే, ఇది ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుంది అంటుంది. మీరు ఇందులో ఒక మాట అన్నారు, మేము కూడా రెడీ, వాళ్ళు రెడీ అయితే అని చెప్పి. ఎట్లా సొల్యూషన్? ఎందుకంటే ఇది ఒక తాటి మీదకి వచ్చే సందర్భం కాదు అనే సిచ్యువేషన్ గట్టి కనిపిస్తుంది. బట్ తీసుకురాగలిగితేనే కాస్త సొల్యూషన్ ఉంటుంది. ఖచ్చితంగా రావాల్సిందే, ఆ రోజు రావాల్సిందే, వస్తుంది, త్వరగా వస్తుంది. అలెగ్జాండర్ గారు చెప్పారు కదండి, చరిత్రలో ఏం జరిగింది, 10 సంవత్సరాల తర్వాత అంతా ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పారు. 10 సంవత్సరాల క్రితం ప్రశాంతంగా ఉన్నారు అంటే క్రైస్తవులు లేకపోతే పాస్టర్లు, నేను ప్రధానంగా పాస్టర్లు హిందూ దేవీ దేవతల మీద దోషం చేయకుండా మీరు మత ప్రచారాలు చేశారా? గతాల గురించి కాదు, నెక్స్ట్ నేను సమస్య మూలాల్లోకి వెళ్తాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఒక్క విషయమే కాదండి, దీనికి బేసు దానికి మూలం వేరే ఉంటుంది. మనం అక్కడి నుంచి వద్దాం. చర్చ పెడితే కనుక ఎవరు పరమత దోషణ చేశారు, ఎవరు పరమత దోషణ చేశారు, ఈరోజు పరమత సహనం. బ్రదర్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. బ్రదర్ హలో బ్రదర్ అలెగ్జాండర్ గారు, మీరు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు నెదర్లాండ్స్ అని మాట్లాడారు, టాపిక్ సంబంధం మాట్లాడారు. అనవసరంగా నేను చెప్తాను, ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. బ్రదర్ నన్ను మాట్లాడినామండి, మీ బ్రదర్ మాట్లాడాడు కదా, దానికి సమాధానం చెప్తున్నాను. నేను కొత్తగా ఎత్తట్లేదు, నేను ఆ పాయింట్ రేజ్ చేయట్లేదు, నేను సమాధానం చెప్తున్నాను. ఆయన మాట్లాడిందని సమాధానం చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు? ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను, మాట్లాడినామండి. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం అని చెప్పారు కదండి. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ ఉన్న ఐడియాలజీ సెపరేట్గా ఉంటుంది కాబట్టి అని వచ్చారని చెప్పాడు. కానీ నిజమేంటి? ఈ దేశం సంపన్న దేశం, దొంగలందరూ వచ్చి ఇక్కడ దోచుకోవడానికి వచ్చారు. ఆ వాస్తవాలు దాచేసి ఇక్కడ ఏదో ఐడియాలజీ సెపరేట్గా ఉంటుంది, దుర్మార్గం. గతంలో ఉన్న అంశాలను కూడా ముందుకెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ చర్చ పెడితే ఓన్లీ ప్రవీణ్ పగడాల, నేను ఏమంటానంటే ప్రవీణ్ పగడాల విషయం మీద చర్చ పెడదామా? ఫస్ట్ ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయం మీద చర్చ పెడదాం. డే 1 నుంచి డైవర్ట్ చేసింది ఎవరు, రకరకాల ఆరోపణలు చేసింది ఎవరు? ఇప్పుడు అరెస్ట్ అయిన అజయ్ కుమారే ఉన్నాడు. అజయ్ కుమార్ మాట్లాడినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలే సోషల్ మీడియా నుండి తిరిగినాయి. 11:30కి ప్రవీణ్ పగడాల చనిపోతే 1 గంటకి ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ వచ్చింది కంపెనీ గురించి వివరాలు ఇవ్వమని. అతను మాట్లాడాడు, ఇది 10 లక్షల మంది చూశారు, లేనిపోని అనుమానాలను రేకెత్తించాడు. మరి అది నిజమా? పోలీసులు కన్ఫర్మ్ చేశారా? ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే అలాంటి ఫోన్లు కానీ మెసేజెస్ కానీ ఏమి రాలేదని చెప్పారు. అలాగే ప్రవీణ్ పగడాల కూతుర్లని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. మరి అలా జరిగిందా? ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే అదన్నీ అబద్ధాలని చెప్పారు. డే 1 నుంచి కూడా ఇతర మతస్థుల మీద నెట్టడానికి ఎవరు ప్రయత్నం చేశారు? ప్రవీణ్ పగడాల ఇష్యూని ఎవరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు? దీని మీద చర్చ పెడదాం. నా మీద ఫేక్ ప్రచారాలు ఎలా చేశారు, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన దొంగ ప్రచారాలు ఎందుకు చేశారు? ఒక ఫేక్ వీడియో తయారు చేసి అందులో సర్కిల్ చేసి మార్క్ చేసి వైన్ షాప్లో నేనే ఉన్నానని చెప్పి ప్రచారం చేశారు. పార్వతి అని ఒక ఆమె ఎప్పుడో మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది ప్రవీణ్ పగడాల మీద అని చెప్పి క్రియేట్ చేశారు. ఎక్కడో నార్త్లో జరిగిన ఒక ఫేక్ వీడియో తీసుకొచ్చి ప్రవీణ్ పగడాలను చంపుతున్న వీడియో అని చెప్పి రిలీజ్ చేశారు. ఇంత ఆర్గనైజ్డ్గా ఇన్ని ఫేక్ ప్రాపగాండాలు ఎవరు చేశారు? డే 1 నుంచి ఇతర మతస్థుల మీదకి నెట్టే ప్రయత్నం ఎవరు చేశారు? ఇవన్నీ తేలుద్దాం, చర్చ పెట్టండి. ఓకే, సో ఓకే, మీ మీద వచ్చిన ఇష్యూస్ కావచ్చు. ఓకే, నేను అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు రాజ్ కూడా ఇక్కడ ఆయన చాలా క్వశ్చన్స్ రేస్ చేయడం జరుగుతుంది. డిస్కషన్కి నేను సిద్ధం. గతంలో తన మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే గతం అంటే బహుశా ప్రవీణ్ పగడాలకు సంబంధించి కన్ఫైన్ అవుతున్నాను. ఇక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగింది, ఎటువంటి అపోహలు సృష్టించారు అనే అపోహ అనే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతున్నాను. సో ఎలా ముందుకు వెళ్తారు? ఆర్ యూ రెడీ టు సిట్ విత్ హిమ్ డిస్కషన్కి?
ఇప్పుడు మాట్లాడుతున్నాం, మనం ఎంతసేపు చర్చించినా దాంట్లో వచ్చే పెద్ద ఫలితం ఏమి ఉండదు. లేదు ఫలితం ఉండాలి రాజు గారు, ఎందుకంటే ఎక్కడో దగ్గర ఇది తెగకపోతే మనం నిర్ణయం చేసే స్థానం లేం కదా. నేను అంటోంది ఆన్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కాకుండా కనీసం కూర్చొని మాట్లాడుకుంటారా? ఎందుకంటే ఈ ఇష్యూ తెగడం కావాలి ఎక్కడో దగ్గర. మీరన్నారు వాళ్ళన్నారు మీరు ఎన్ని రోజులు జనాలకి ఈ తలకాయ నొప్పి చెప్పండి సార్. ఎక్కడ లేదు బ్రదర్, ఇది నెవర్ ఎండింగ్. బీజేపీ అధికారం ఉన్న రోజులు ఇట్లానే డోంట్ ఇన్వాల్వ్ పాలిటిక్స్ వస్తే మళ్ళీ పెద్ద ఇంకా సరే ఇష్యూ ఎందుకు వచ్చిండ్రు నెవర్ ఎండింగ్ అన్నప్పుడు ఎందుకు రావాలి మళ్ళీ రాజ్బోడా గారు ఎండ్ చేయనికి రావాలి కానీ రాజ్బోడా గారు సరే ఎలా కంక్లూడ్ చేస్తారు? మీకు ఇచ్చి ఒక పాయింట్ ఇది ఇష్యూ సొల్యూషన్ కావాలంటే ఒక్క పాయింట్ లో ఏం చెప్తారండి? ఎట్లా ఇష్యూకి సొల్యూషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అధికారులే దాన్ని అది ముందుకు తీసుకోవాలి, అంతకుమించి. ఓకే నేను అంటుంది ఇది వాళ్ళన్నారు మీరన్నారు వాళ్ళు ఈ దీనికి ఎట్లా చెక్మేట్ పెడతారు? ఎందుకంటే వాళ్ళు ఇది అనునిత్యము ప్రజలు తమకు నచ్చిన అభిప్రాయాలను కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు. అభిప్రాయాలు చెప్పడంలో తప్పలేదండి. అభిప్రాయాలు పక్కవాడి వ్యక్తిని అది ఇటువైపు అటువైపు ఎవరికి అన్నప్పుడు ఏమైతుంది? ఇప్పుడు అజయ్ బాబు మీద కేసు పెట్టారు, రేపు నా మీద పెట్టండి, ఎవడవుతున్నారు? నేను నా లాయర్ ద్వారా సొల్యూషన్ ఏంటి? ఈ వీటికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏముండదు బ్రదర్. ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది అనిపిస్తుంది. దయచేసి వినండి, కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. అది సుగుణా గారికి నచ్చట్లేదు, ఆయన కేసు పెడతాడు. అప్పుడు ఎవరు చెప్పింది కరెక్ట్ అనేది పోలీసులు కానీ కోర్టు కానీ నిర్ణయిస్తుంది. పోలీసులు కాదు, కోర్టే నిర్ణయిస్తుంది. పెద్ద పెద్ద యుద్ధాలే రాజ్బోడా గారు, పెద్ద పెద్ద యుద్ధాలే మాటలతో అవుతున్నాయండి ఈ రోజు ఈ టెక్నాలజికల్ ఎరాలో కూడా. ఓకే, ఒకసారి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అలెగ్జాండర్ గారు, కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వాళ్ళ కంప్లీట్ ఐడియాలజీ డిఫరెంట్ ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. అది సమ్ టైమ్స్ వి నీడ్ టు అగ్రీ టు డిసగ్రీ. దే హావ్ టు కమ్ టు ద పాయింట్స్. ఒక పాయింట్ కి సర్టెన్ పాయింట్ కి రావాలి. ఆర్ఎల్స్ కొట్టుకు సస్తాం. సోషల్ మీడియా ఓన్లీ ఎక్కడ సాధ్యమైందంటే వి నీడ్ టు అగ్రీ టు డిసగ్రీ. రాజు గారు ఒక్క నిమిషం, లెట్ మీ గో టు అలెగ్జాండర్. అలెగ్జాండర్ గారు రియాక్ట్ కండి. yes నన్ను దయచేసి మధ్యలో మాట్లాడకండి పెద్దలందరూ ఎవరు కూడా. కరుణాకర్ గారు ఇంతకుముందు నేను అన్నాను కదా, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ గారు, వీళ్ళందరూ వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియన్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లాయిట్ చేశారు అన్నాను. ఎక్స్ప్లాయిట్ అంటే దోచుకున్నారు అని అంటున్నాను. ఈ దోచుకోవడానికి గల కారణం ఆ రోజుల్లో ఉన్నప్పుడు మనం అందరం కలిసి పొట్లాడాము. ఇప్పుడెందుకు మనతో మనం కొట్లాడుకుంటున్నాం అన్నాను, అంతేగాని నేను అక్కడ ఐకమత్యం లేకపోవడం అని అనలేదు. అక్కడ ఐకమత్యం ఉండేది ఆ రోజుల్లో, మన అందరిలో ఐకమత్యం ఉంది, మనం కొట్లాడాం. ఇప్పుడు ఐకమత్యం ఏమైంది అంటున్నాను నేను. మనలో మనం కొట్లాడుకోవడం ఏంటి అంటున్నాను, అంతేగాని ఎవరి ధర్మం వాళ్ళదండి. అలెగ్జాండర్ గారు, నేను అదే పాయింట్ వస్తున్నా. ఈ కొట్లాటకు పాయింట్ ఎక్కడ? ఎందుకంటే కూర్చుందా ఉంటున్నారు డిబేట్ కి, బట్ ఏ పాయింట్ మీద మాట్లాడదామంటే దానికి పెద్ద విషయం కాదండి. ఒకరికొక నేను ఆల్రెడీ లలిత్ కుమార్ గారితో మాట్లాడి ఇదే విషయం చెప్పాను. అమర ప్రసాద్ గారితో కొన్ని సంవత్సరాల క్రితం ఇదే చెప్పాను. ఎవరు మారట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చూసి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడే నా మాట వినుంటే అయిపోయేది. ఎవరు కూడా వేరే మతాలను దూషించకుండా ఇటు క్రైస్తవులు దూషించినా మేము ఖండిస్తాము. అలాగే ఒక హిందువుని ఒక క్రైస్తవుడు దూషించినా క్రైస్తవుని మేము వెళ్ళి మాట్లాడతాం, నిన్న ఖండిస్తాం కూడా ఖచ్చితంగా. కానీ మనం ఇనిషియేషన్ ప్రాసెస్ లో దాన్ని ఏ రకంగా సిస్టమేటిక్ విధానంగా బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ పిల్లర్స్, ఈ సెక్యులరిజం, డెమోక్రసీ, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని సెక్యులరిజం డెఫినేషన్ ని మార్చుకొని, సెక్యులరిజం అంటే ఏంటి, ప్రతి ఒక్క మతాన్ని దేశం గౌరవిస్తూ దాన్ని కాపాడుతుంది, దాని యొక్క విలువలని, దాని యొక్క మోరల్స్ ని కాపాడుతూ పరమతాన్ని గౌరవిస్తూ బతకమని అంటుంది. ఇక్కడ నిన్న జోసెఫ్ గారు ఒక మాట అన్నారు, సెక్యులరిజం బైబిల్లో ఉంది అని. ఏ మతంలో కూడా చూస్తే ఆ కన్ఫైన్డ్ ప్లేసెస్ కే అయిందండి అది. ఆ సెక్యులరిజం అనే పదాలు ఇప్పుడిప్పుడు ఆవిర్భవించాయి. 1947 కంటే ముందు 18th సెంచరీలో మన బిఎన్ రావు గారు, అంబేద్కర్ గారు అందరు కలిసి వీళ్ళు రాసిన పదాలు ఈ సెక్యులరిజం ఇవన్నీ. మీరు బైబిల్లో లేదు అని చెప్పి మనం కొట్లాడుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరేది, ఏది మన పీటర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే అలెగ్జాండర్ గారు ఇక్కడ నేను ఒక పాయింట్ మీద డిస్కషన్ కి కనుక కూర్చుంటే ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎండ్ కార్డ్ గురించి మాట్లాడుతున్నాను, నేను శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడుతున్నాను, రిలేటెడ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి సెక్యులరిజం అంటే డిఫరెంట్ ఒపీనియన్ గా ఉంది. నేను సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా నేను సోషల్ యాక్టివిస్ట్ ని. నాకు సమాజం అంతా బాగుండాలి, అందరూ హ్యాపీగా బతకాలి 4 రోజుల లైఫ్ లో, రైట్?
ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా కష్టకాలం ఉన్నాయి, ప్రపంచాన్ని కొట్లాడుకుంటున్నాయి, మనం నాన్ కొలాట్ గవర్నమెంట్ గా మనం ప్రస్తుతం ఉంటున్నాం. కరెక్ట్, అదే పాయింట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక ఒక పాయింట్ అన్నారు, కొనకాల్సి వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ కార్డ్ పడాలి, అందరు ఒకటి దగ్గర రావాలంటే అందరూ పెద్ద మనసుతో ఆలోచించుకొని ఎవరు పడితే వాళ్ళు స్పందిస్తే రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. కానీ ఇలా సోషల్ మీడియా వాడుకొని ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే చూసే సమాజం ఇప్పుడు చిన్నపిల్లలు ఖరాబ్ అవుతున్నారు. ఇప్పుడు అదే ఆ పాయింట్ కి ఇందాల నుంచి మనం మాట్లాడుకున్న అదే పాయింట్. సోషల్ మీడియా ఉంది ఉపయోగించుకొని బాగుపడిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఇలాంటి ఇష్యూస్ లో కాస్త ఇప్పుడు మనమందరం 40 years లోపటే ఉన్నాం కదండి ఇక్కడ. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నపిల్లలాగా పోరాడుకున్నారు, ఒకళ్ళ మీద ఒకరు మాట్లాడుతున్నారు, పెద్ద మనిషిలాగా మాట్లాడారు కదండి. ఇప్పుడు ఈయన వచ్చి రాగానే రాజ్బోడ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడు, ఆయన స్వేచ్ఛ అండి అది అని అన్నాడు ఈయన. అలాగే అజయ్ కుమార్, హలో బ్రదర్, అజయ్ కుమార్ని ఎందుకు కేసు పెట్టావు నువ్వు అని చెప్పి ఈయన జోసెఫ్ గారిని అడుగుతున్నారు ఆయన. అంటే అజయ్ కుమార్కి నోటికి వచ్చిందల్లా మాట్లాడవచ్చు, కేసు పెట్టడం తప్పనంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే వ్యక్తి సోషల్ మీడియాలో మాట్లాడకూడదు నీతిగా చెప్తారు. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు, డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు బ్రదర్? మీరు ఉన్న ఓపెన్ గా, నేను నిజాయితీ అన్నాను, అదే ఉన్నది నిజాయితీగా మాట్లాడండి. ఇప్పుడు నోటికి వచ్చిందల్లా మాట్లాడే అజయ్ కుమార్ని సమర్థిస్తారు, రాజ్బోడని సమర్థిస్తారు, మళ్ళీ వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడొద్దని చెప్తారు. ఎలా మాట్లాడతారు మీరు? నిజాయితీగా మాట్లాడండి, ఉన్నట్టు మాట్లాడండి. డబుల్ స్టాండర్డ్స్ వద్దు, డబుల్ స్టాండర్డ్స్. సోషల్ మీడియాలో కొట్టుకుందాం, జనాలు రెచ్చగొడతారా? రెచ్చగొట్టండి, ఏం చేస్తారు చేయండి, మేము ఫేస్ చేస్తాం. కాదు రెచ్చగొట్టుకోవడానికి కాదు, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ కాదు కదా మనవి. వాళ్ళు అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం, రాజ్బోడ గారు రియాక్ట్ ఇందాకలేదు. రాజ్బోడ గారు ఏమంటున్నారు? మీరు అడిగారు, అందరు గమనున్నారు. నేను అన్నది ఏంటిదంటే అజయ్ బాబు గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను చెప్పాను, బ్రదర్ మీరు అలా రఫ్ గా మాట్లాడకండి, మనం క్రైస్తవులము దానికి అని చెప్తున్నాను. ఇంత లోపల గొడవలు అయిపోయాయి. నేను ఇందులో నో రీజనల్ డిస్క్రిమినేషన్, నో పార్షియాలిటీ అండి. ఎనీవన్ హూ కమిట్స్, ఎనీవన్ హూ యాక్ట్స్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ లాస్ హీ ఈస్ సపోజ్ టు ఫేస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. అంతేగాని మనం ఓన్ గా మనమే ఏదో సోషల్ మీడియా వచ్చేసింది కదా, అందరూ అయిపోతున్నారు. వ్యక్తిగతం కోసం మాట్లాడలేదు, నేను అందరూ కలిసి ఉండాలి, అందరు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్దాము, ఎండ్ కార్డ్ పెడదాము. సచిన్ గారు కూడా ఆర్టీ వేదికగా చెప్పారు దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని. కూర్చొని పాలసీ సైలెంట్ గా ఉంటే దేశం బాగా ముందుకు వెళ్ళిపోతుంది. అన్నపూర్ణ దేశం అనేది ఇప్పుడు వేరే దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. మనం అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గానే మాట్లాడుతున్నాను. రిలీజియస్ అది. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం రాజ్బోడ కంటిన్యూ అండి. రాజ్బోడ, జోసెఫ్ బ్రదర్, మీరు కేసు పెట్టినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఆ యొక్క ఇది అజయ్ బాబు తప్పు చేసిండని ఎక్కడ లేదు. ఏది వాళ్ళు రిమాండ్ లో పెడితే రిమాండ్ పెట్టిందంటే ఈజ్ నాట్ కన్విక్టెడ్, హీస్ అక్యూజ్ ఈజ్ నాట్ ఎ కన్విక్టెడ్ అంటిల్ జడ్జ్ గివ్స్ ద వర్డిక్ట్, ఈజ్ ఇన్నోసెంట్ అన్నప్పుడు ఎవరైనా ఎఫ్ఐఆర్ ఎవరి మీద పెట్టచ్చు, నా మీద పెట్టచ్చు, నీ మీద పెట్టచ్చు. అయితే కాదు ఇప్పుడు అజయ్ బాబు తప్పు చేసిండని జోసెఫ్ బ్రదర్ ఆయన రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పు చేసిండని మీరు అంటారా? జడ్జి తీర్పు వచ్చేంత వరకు అతడు ఎలాంటి తప్పు చేసినట్టు కాదు, హీఈస్ ఇన్నోసెంట్. ఏది అజయ్ బాబు కూడా ఎన్నో కేసులు పెట్టిండు, దాని మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే అది పోలీసులు బయాస్డ్ ఉన్నట్టు, అర్థమైందా? జోసెఫ్ మీద కూడా కేసులు పెడతాడు అజయ్ బాబు. జడ్జి తీర్పు ఇచ్చినాక ఆయన దోషి అని అనండి, ఏది పడుతుంది ఎవరు పడితే వాళ్ళు ఆయన తప్పు చేసిండు అనడానికి లేదు. అక్కడ రిమాండ్ ఎందుకు పెడతారు? టెంపరీగా. రాజ్బోడ మీరు ఒక క్వశ్చన్ చేశారు, జోసెఫ్ రెడీగా ఉన్నారు. జోసెఫ్ గారు, అసలు ఆయన ఎవరన్నారండి దోషులని చెప్పి? ఆయన తప్పు చేశారు. రాజ్బోడ గారు రాజ్బోడ మీరు క్వశ్చన్ చేశారు, ఆయన రియాక్ట్ కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ చేద్దరు కానీ. జోసెఫ్ కంటిన్యూ. ఆయన ఏం చెప్పారు మీరు చెప్పండి. ఆయన సోషల్ మీడియా, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సోషల్ మీడియా, మీ సోషల్ మీడియాలో ఏమేమి చెప్పారు మీరు చెప్పండి, నేను చెప్తాను దానికి ఆన్సర్. చెప్పండి ఏమేమి చెప్పారో ఆయన. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం రాజు రియాక్ట్ కండి. రాజ్బోడ,
ఇప్పుడు అజయ్ బాబు మీరు చెప్పండి అజయ్ బాబు ఆయన అనవసరంగా మీరు యూఆర్ క్రియేటింగ్ మోర్ కాన్ఫ్లిక్ట్స్. లేదు ఇక్కడ లేదు, issue brother, దయచేసి close చేద్దామని వినండి. వస్తే ఇప్పుడు ఆయన జైల్లో పెట్టినంత ఆయన రిమాండ్ లో పెట్టినంత మాత్రాన ఆయనకి ఏదో ఎవరేమన్నారండి? ఎవరు సమర్థిస్తలేరు సార్, సంబరపడిపోతున్నారు. ఎవరు సమర్థిస్తలేరు. నార్మల్ ఎవరి మీద కంప్లైంట్ పెట్టినా పోలీసు వాళ్ళు ఐడియల్ గా చర్యలు తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకున్నారు కొన్ని కేసులు. మీకు వచ్చిన నొప్పి ఏంది బాబు? మీకు వచ్చిన నొప్పి అరే, ఏంది? మీరు ఎట్లా చెప్తున్నా అంటే ఏమని చెప్తున్నారు? ఎవరినేమో చెప్తలేరు సార్. గొడవై ఇక్కడ ఎవరేం చెప్తలేరు. ఇక్కడ ఏమైంది? ఆయన ఏమని చెప్పారు? ఆయన వ్యాఖ్యలు విన్నారా మీరు? ఒకసారి వినండి. ఒకసారి విన్న తర్వాత దాని గురించి పెట్టండి అంతే. వింటే మీరు కూడా కౌంటర్ ఇవ్వచ్చు, జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు నేను చెప్తేనే జైల్లో పెడతారా? నేను చెప్తేనే జైల్లో పెడతారా? వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది చిన్న మాటనా సార్? అది కంప్లైంట్ మీదనే లోపల పెట్టినామంటారు కదా. ఇప్పుడు నేను చెప్తేనే వాళ్ళు జైలు చేస్తారా? కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఒక విషయం ఇప్పుడు రవీందర్ రెడ్డి కొంచెం సైలెంట్గానే మాట్లాడతా. ఇప్పుడు ఆయన జోసెఫ్ గారిని ఏమంటున్నారు, మీరు కేసు పెట్టినంత మాత్రాన, అతను వీడియోలో మాట్లాడినటువంటి విషయాలు అభ్యంతరకరంగా ఉన్నంత మాత్రాన అది కోర్టు అతను దోషి కాదు, కోర్టు తేల్చాలంటున్నారు కదా. కోర్టు తేల్చేంత వరకు దోషి కాదు, మాట్లాడకూడదు అంటున్నారు. ఈయన మరి చిన్నజీవి సంఘం గురించి మాట్లాడొచ్చు, దోషి అని అమిత్ షా గురించి మాట్లాడచ్చు, చంద్రబాబు గురించి మాట్లాడచ్చు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు. మీరు కేసు పెట్టలేదు బ్రదర్, మీరు కనీసం మీరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఏమీ జరగలేదు, మీరు వాళ్ళని దోషులు అంటారా? ఇప్పుడు అజయ్ బాబు మీద ఎఫ్ఐఆర్ అయ్యింది, మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, జైల్లో ఉన్నాడు.